ఉంగరం గుర్తుకే చెరుకు కార్తీ గారి ఉంగరం గుర్తుకే జై తెలంగాణ చెరుకు కార్తీ గారి ఉంగరం గుర్తుకే చెరుకు కార్తీ గారి ఉంగరం గుర్తుకే చెరుకు కార్తీ గారి ఉంగరం గుర్తుకే అక్కాని ఓటు అక్కాని ఓటు చెల్లేని ఓటు చెల్లేని ఓటు జై తెలంగాణ జై తెలంగాణ చెరుకు కార్తీ గారి ఉంగరం గుర్తుకే చెరుకు కార్తీ గారి ఉంగరం గుర్తుకే జై తెలంగాణ నేను వర్చల్ల గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అలాగే నన్ను బీజేపీ కూడా వ్యక్తిగతంగా బలపరుస్తుంది. నేను ముందుగా ఏం చేస్తున్నానంటే గ్రామాభివృద్ధికి యువతకు అవకాశం ఇవ్వాలి. గ్రామాభివృద్ధి చేయడానికి నేను ముందుగా యువత నాకు ఈ అవకాశం ఇచ్చిన యువతకు అందరికీ నేను పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేనేం చెప్తున్నానంటే విద్యార్థి మామూలుగా గ్రామంలో ఏ చిన్న గవర్నమెంట్ కోర్సుకైనా మనం విద్యార్థి అడుగుతున్నాం. డిగ్రీ, ఎంబీఏ, సంథింగ్ ఇంటర్ క్వాలిఫికేషన్ అడుగుతున్నాం. సర్పంచ్ పోటీకి ఎందుకు విద్యార్థి ఉండకూడదు? విద్యార్థి ఉన్న వ్యక్తి ఎందుకు సర్పంచ్ పోటీగా పోటీ చేయకూడదు? మాకు ఇంతవరకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. ఆ అవకాశం ఇవాళ నాకు వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అలాగే మా వర్చల్ల గ్రామ ప్రజలు కూడా నాకు పూర్తి మద్దతు ఇస్తున్నానని ఈరోజు నాకు అర్థమైంది. నేనేం చెప్తున్నానంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, సీసీ రోడ్లు ఒకటి, మళ్ళీ పిల్లలకి ఆడుకోవడానికి ఓపెన్ జిమ్, మళ్ళీ చాలామంది హైయర్ స్టడీ అంటే ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ ఉద్యోగాలకు చదువుకోవడానికి వాళ్ళ దగ్గర వ్యక్తిగతంగా ఉన్నా కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వాళ్ళ కోసం ఒక లైబ్రరీని మంచి ప్లేస్ చూసుకొని మన ఎస్సీ మహిళా సిస్టర్ ఆమె అడిగింది, అన్న నువ్వు ఒకసారి అవకాశం వచ్చింది, నువ్వు మంచి ధైర్యం చేసినావు, నాకు ఒకటే ఒక చిన్న విన్నపం, మాకు డబ్బులు వద్దు, ఏదొద్దు, నువ్వు గెలవగానే ఫస్ట్ మాకు ఒక లైబ్రరీని నియమించాను అని చెప్పి నా దగ్గర మాట తీసుకుంది. నేను మీ వీడియో ద్వారా చెప్తున్నాను. కంపల్సరీ ఒకవేళ గెలిచిన తర్వాత ఫస్ట్ తీసుకునే ఉద్దేశం లైబ్రరీ విద్యార్థులకు వాళ్ళకి లైబ్రరీ ముందుగా నియమిస్తారు. మళ్ళీ ఒకటి అప్పుడే పుట్టిన మహిళకు నా తరఫున మొట్టమొదటి అడుగుగా పోస్ట్ ఆఫీస్లో సుకన్య సంయోజన 1000 రూపాయలు నేను అకౌంట్ తీసి కట్టి మొట్టమొదటి అడుగు నేను వేసి మిగతా వాళ్ళకు ఆ బుక్ అప్పచెప్పి కంపల్సరీ మహిళ భవిష్యత్తు మీ చేతిలో ఉంది, ముందుగా జాగ్రత్త పడండి, 1000 రూపాయలు కట్టుకున్నా అని చెప్పి నా తరపున నేను 1000 రూపాయలు సొంతంగా పెట్టుకొని వాళ్ళకు నేను అకౌంట్ ఇస్తానని ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. మళ్ళీ ఒకటి ఇప్పుడు మామూలుగా మహిళలు పెళ్లి చేసుకునేటప్పుడు ఎంతో కొంత ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం నాకు వీలైనంత, నాకు వీలు కానప్పుడు నా తాటికొండ రాజేష్ సార్ గారు కానీ మా కేసీఆర్ గారు కానీ ఎవరన్నా మాకు సరౌండింగ్ లో ఉన్న ఎమ్మెల్సీ ఎంపీ దగ్గర సరే నిధుల నుంచి ఎంతో కొంత ఫండ్స్ తీసుకొచ్చి నా చేతి ద్వారా వాళ్ళకి సాయం చేస్తానని మీ మీడియా ద్వారా ఒప్పుకుంటున్నాను. ఒకటి మేము విద్యార్థులం అంతా రాజకీయం చేయడానికి రాలేదు. మన వర్చల్ల అభివృద్ధి గురించే ముందడుగు చేసినాం. మీరు ఉంటే మనకు ముఖ్యంగా పెద్దల గౌరవం, మన వర్చల్ల అభివృద్ధికి మెయిన్ ఇంపార్టెంట్ విద్యార్థి ఉన్న వ్యక్తి ఉంటే బాగుంటుందని నా యొక్క చిన్న విన్నపం. కావున దయచేసి అందరూ నాకు సపోర్ట్ చేయాలి. వర్చల్ల గ్రామ ప్రజలు ఎక్కువగా మాకు విద్యార్థుల సపోర్ట్ ఉన్నది, పెద్దల సపోర్ట్ కూడా ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ పూర్తి మద్దతు ఇచ్చి నన్ను పూర్తిగా గెలిపిస్తారని ఈ వీడియో ద్వారా నేను ఈ చిన్న గుర్తు సర్పంచ్ అభ్యర్థికి. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.